నుంచి పుట్టింటోళ్ళు తరిమేశారు. అయ్యో పాపం పాపాయమ్మ బంగారమ్మ. నెక్స్ట్ ఐటమ్ మోసగాళ్లకు మోసగాడు చిత్రం నుంచి కోరినది నెరవేరినది. నెక్స్ట్ ఐటమ్ అభిలాష చిత్రం నుంచి బంతి చామంతి. బంతి చామంతి ముద్దాడుకున్నాయి. ఇదిగో బాబు, నిన్నెక్కడో చూసినట్టుందే. నీ పేరేంటి? అప్పారావు, అనకాపల్లి. అనకాపల్లి రికార్డింగ్ డాన్స్ అనకాపల్లి అప్పారావు. నువ్వేనా? నేనే. అవును, మీతో పాటు మీ టీం వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు కదా, వాళ్ళంతా ఏరి ఎక్కడున్నారు? ఏం చెప్పమంటారు, అంతా మా కర్మ. ఇంతకీ మీరెవరో గుర్తుపట్టలేకపోతున్నాను సార్. నేనండి, రంగసాయిని. సురభి నాటకాలు, సాంఘిక నాటకాలు చాలా చేసేవాళ్ళం కదా. అవునా? క్షమించండి సార్, ఈ మధ్య ఏమీ గుర్తుండట్లేదు సార్, క్షమించండి. మీ రికార్డింగ్ డాన్సులు కూడా చాలా చూసేవాడినండి, ఎంత అద్భుతంగా ఉంటాయో. ఎక్కడెక్కడి నుంచో అన్నట్టు అనకాపల్లి అప్పారావు రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ఒక స్థాయిలో ఉండేదండి. ఏంటో ఈరోజు ఇలా ఉన్నారు మీరు. సార్, ప్రభుత్వం మా రికార్డింగ్ డాన్సుల్ని బ్యాన్ చేసింది. మాకా ఈ డాన్సులు తప్ప వేరేవి చేత కాదు. బతుకు తెరువు కోసం ఏం చేయాలో తెలియక ఇదిగో ఇలా విశాఖపట్నం వచ్చాం సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. రికార్డింగ్ డాన్స్ వాళ్ళ జీవితాలన్నీ రోడ్డు మీద పడ్డాయి సార్. ప్రభుత్వం వాటిని రద్దు చేసిన తర్వాత రోడ్డు మీద పడ్డాం సార్. బతుకు తెరువు కోసం ఇలాగ వచ్చి ఏదో పని చేసుకుంటున్నాం సార్. మా వాళ్ళు కొందరు చచ్చిపోయారు సార్, మేము మాత్రం చావలాక బ్రతుకున్నాం సార్. ఎందుకు బ్రతుకున్నామో తెలియట్లేదు సార్. సర్లే, ఇంతకేమైనా తిన్నావా లేదా? 2 రోజుల నుండి ఏమి తినలేదు సార్. పద ఏదైనా తిందువు గాని. బాబు, టిఫిన్ ఇవ్వమ్మా. మాయా, మనం ఇంకెలా బతుకుతాం మాయా? మనకి రికార్డింగ్ డ్యాన్స్ తప్పించి ఏమీ తెలీదు, ఏం అర్థం కాదు. నిజమేరా, మొహానికి రంగేసుకొని అందరినీ ఆనందపరచడమే తెలుసు. చిన్నప్పటి నుంచి అలాగే బతికావు, ఇప్పుడేమో. ఏం చేస్తావురా? ఒక్కో ప్రభుత్వం ఒక్కోలా పరిపాలన చేస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కళాకారులకు అది చేస్తాం ఇచ్చేస్తూ ఉంటా కానీ ఏమీ చేయదు. రోడ్డు మీదకి తీసుకొచ్చి పడేయడం తప్ప. అలా అయ్యింది మన పరిస్థితి కూడా. ప్రభుత్వాలు ఏం చేస్తాయో మనకు తెలియదు కానీ ఆ నటరాజస్వామి మనల్ని మోసం చేశాడరా. ముందుగా ఆ నటరాజుకు నమస్కరించి విఘ్నేశ్వరునికి ప్రార్థన చేస్తే గానీ మన ప్రోగ్రాం స్టార్ట్ చేసేవాళ్ళం కాదు. అలాంటిది ఆ దేవుళ్ళే మనల్ని వదిలేశారా. తప్పురా, ఆ దేవుణ్ణి అలా అనకూడదు. సరేమయ్యా, ఇప్పుడు ఏడ్ చేద్దాం.
తిండికి కూడా గతి లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు మాయా, చావాలని ఉంది. ఎవరిమి ఎదవా ఊరికని సస్తానంటాడు, సస్తానంటాడు. ఏదో చేద్దాంరా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా. ఎక్కడికి వెళ్ళి ఏదో పని చేసుకుందాం పదండి. అటుకేసి విశాఖపట్నం, ఇటుకేసి కాకినాడ వెళ్ళి ఏదో పని చేసుకుని బతుకుదాం. చేస్తాడంట. కర్మలు బాగాలేనప్పుడు ఇలాగే ఉంటాయి. దానికి మనం ఏం చేయగలం? అయినా మనకే పని చేతనవుద్ది? ఏం చేతనైతే అది చేద్దాంరా. నేను రిక్షా దొక్కుతా, నువ్వు మూటలమై ఈడు హోటల్లో ప్లేట్లు కడుగుతాడు. మాయా, నువ్వు రిక్షా తొక్కుతావా? ఏం చేయాలరా మరి? ఏం చేద్దాం? నీకు గుర్తుందా మాయా, ఎంతోమంది ఆఫీసర్లు ఎమ్మెల్యేలు నీకు సన్మానం చేశారు. ఎంతోమంది నిన్ను మన రికార్డింగ్ డ్యాన్స్ని గౌరవించేవారు. అలాంటిది నువ్వు రిక్షా తొక్కుతావా మాయా? వద్దు మాయా, మాయా వద్దు మాయా. రే అప్పారావు, ఇక్కడ ఉండిపోదావురా. వద్దురా, పూలమ్మించోటే కట్లమ్మితే మర్యాద ఉండదురా. ఇక్కడే ఉండి మనం ఏదో బాధలు పడితే పరువు పోతుందిరా. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా కూలేనాలో చేసుకుంటే మన పరువు నిలబడుతుందిరా. రేపు వెళ్ళిపోదాంరా, ఎక్కడికైనా రేపు వెళ్ళిపోదాంరా మనం. అదేంటి మాయ మనకి కర్మ, అటు బతకలేక ఇటు సావలేక ఛీ జీవితం. రే సత్తిగా, ఆ దేవుడు మనకు జీవం ఇచ్చాడురా. ఆడరా మన వరకు మనం సత్తు బతకలరా. మా అయ్య, మనం తప్పుడు మనుషులమా? ఎంత రికార్డింగ్ డాన్సులు చేస్తే మాత్రం మనం లంజలం అవుతావా? ఏంటైంది నీకు? ఎవడైనా ఏమీ అన్నాడా నిన్ను? ఒకడేంటి మాయ, అందరూ అలాగే అంటున్నారు. ప్రతి ఓడు నువ్వు రికార్డింగ్ డాన్స్ చేసావు అని, ఇప్పుడేమో నీకు తినడానికి గింజలు కూడా లేవని, ఈ కష్టాలు ఎందుకు నీకని. రాత్రి పూట మా పక్కలో పడుకుంటే డబ్బుకు డబ్బు, సుఖానికి సుఖం వస్తుందని. నీ మొగుడు ఎలాగో ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాడని అందరూ తప్పుడు మాట్లాడుతున్నారు. కాలమే కాలం, అంత కర్మ. ఇంతకుముందు బుర్రకథ అంటే ఓ పెద్ద పెద్ద కుటుంబాలలో ఆడోళ్ళు, ఉమ్మడి కుటుంబాలలో వచ్చి చూసేవారు. మహానుభావుడు. బుర్రకథ అంటే నాజరు, నాజరు అంటే బుర్రకథ. దీనమ్మ ఇప్పుడు బుర్రకథ అంటే బూతకథ చేశారా. ఇక్కడ మన రికార్డింగ్ డాన్స్ అంటే ఎవరెవరో వచ్చి రికార్డింగ్ డాన్స్ మొత్తం నాశనం చేసి బట్టలు ఇప్పేసి చూపించి బుర్రకథని క్యాబరే డాన్స్ కింద మార్చేశారు. బూతకథ చేశారు, క్యాబరే డాన్స్ చేశారు. అలా బతికారా మనం మన కాలంలో. అమ్మా, ఎన్టీ ఓడు, ఏఎన్ఆర్, శ్రీదేవి, జయప్రద, ఎన్ని బిరుదులు రా మనకి, ఎన్ని సన్మానాలు రా. మాయ్యా, నన్ను క్షమించు మాయ్యా. ఇప్పుడు ఏదైనా నువ్వు కాదు, ఎలాగోలా బతికేస్తుండగా నాకు నువ్వు, నీకు నేను, ఎదుగు మన సత్తిగాడు. అది కాదు మాయ్యా, నేను తప్పు చేశాను మాయ్యా. నువ్వు తప్పు చేయడం ఏంటే? మన నోకాలంటే ఏంటి? నిప్పు. నోకాలంటే నిప్పు అంతే. అది తప్పు చేసిందంట తప్పు. ఎందుకు బాధపడుతున్నావు? నేను బతకనంట డాక్టర్లు ఏం చెప్పేది? లంచబుడ్డ ఏమైంది చెప్పవే. హుసాయ్, హుసాయ్ నువ్వు కాలు. హుసాయ్ ఆగవే. హుసాయ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? ఆగవే.
కూర్చోరా, ముందు కూర్చో. కూర్చో. అది ఎక్కడికి వెళ్తాది? పోతుందిరా నా కర్మ, నా కర్మరా. లోకాలు మాయా 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 లోకాలు బడికి లోకాలు లోకాలు. ఎన్ని రోజులు అలా తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ కూర్చుంటాము? లేకరా, వెళ్దాం పదరా, బయటకి ఎక్కడికైనా వెళ్ళి వద్దాము. ఒరే, పెద్దోళ్ళు ఏటి చెప్పారా? పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అన్నారు కదరా. వాళ్ళు ఆ ఒడ్డు నేను ఉండలేకపోతున్నాను రా. రారా నోకరాజు, బయటికి వెళ్దాం రారా. ఒరే అడ్డివాడురా నువ్వు. ఒరే అడగరా నోకరాజు. మళ్ళీ ఆశేద్దాంరా. నువ్వే అడగరా, మన ఊరు వెళ్ళిపోతావురా నోకరాజు. మన ఊరు వెళ్ళిపో, నువ్వే అడగరా, మన ఊరు వెళ్ళిపోతావురా. అరే నోకరాజు, నువ్వే అడగరా. ఒరే అది ఎక్కడ పోయా? కలపరా, కలప. ఒరే మాయా 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 ఏంటి మాయ రా? చచ్చిపోయాడు ఆ? మాయ ఏంది? చచ్చిపోయాడు మాయా ఏంటి మాయ రా? చచ్చిపోయాడు మాయా పదవయా మాయా మాయా. ఏయ్ నోకరాజు, ఏంటైంది వీడికి?